హలో గైస్, అందరికీ నమస్కారం. ఓ మై గాడ్, అప్పుడే మనం వీడియోస్ చేసి 2 years అయిపోయిందా? నాకు ఇప్పుడే అనిపిస్తుంది టైమ్ ఈజ్ ఫాస్టర్ దాన్ ది బుల్లెట్ ట్రైన్. మళ్ళీ ఓపెనింగ్ వీడియో ఈ సినిమాతో తీస్తానని అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే ఈ వీడియోలో చూడండి. యాక్చువల్గా నాకు రాయన్ మూవీ మీద ఒక మంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ ఉంది భయ. ఎందుకంటే బికాస్ ధనుష్ 50th మూవీ అండ్ దట్ టు మాస్ అండ్ యాక్షన్ లైక్ వడ చెన్నై అవసరం ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య నాకు దీని మీద. కానీ చూశాకే అనిపించింది ఇలాంటి రొట్ట స్టోరీలకి మరి ఎందుకు ఎలా అవసరమా అని. కమ్ టు సినిమా ఓపెన్ చేస్తే బ్లాక్ అండ్ వైట్లో రాయన్ తన ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. అండ్ రాయన్కి అప్పుడే ఒక సిస్టర్ పుడుతుంది, తన పేరు దుర్గా అని పెడతారు. రాయన్ వాళ్ళ అమ్మా నాన్న టౌన్కి వెళ్ళొస్తామని చెప్పి వెళ్తారు, కానీ తిరిగి రారు భయ్య. ఇదే టైంలో రాయన్ ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే తన చెల్లిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి పూజారి ప్లాన్ చేస్తాడు. అది తెలుసుకున్న రాయన్ ఆ పూజారిని చంపేసి అక్కడ నుంచి టౌన్కి పారిపోతాడు. అండ్ అక్కడే శేఖరన్ పరిచయం అవుతాడు. శేఖరన్తో పాటు పనిలో చేరతాడు. కట్ చేస్తే ఒక ఫాస్ట్ ఫుడ్ బండి పెట్టుకుంటారు. అదే ఏరియాలో 2 గ్యాంగులు ఉంటాయి, దొరయ్య గ్యాంగ్ అండ్ సేతు గ్యాంగ్ అని. 2 గ్యాంగుల మధ్య గొడవలు జరగవు, కాకపోతే ఎవరికంటే ఒకరి మీద ఒకరికి ఎప్పుడు పగ ఉంటుంది. ఈ సినిమా మెయిన్ స్టోరీ మొత్తాన్ని తిప్పేది ముత్తువేలు మురుగన్. ఎలా అంటే బార్లో ఉన్నప్పుడు దొరయ్య కొడుకుని అనుకోకుండా చంపేస్తాడు. ఇది విషయం తెలుసుకున్న దొరయ్య ముత్తువేలుని అప్పగిచ్చేయమని చెప్పి రాయన్కి ఫోన్ చేస్తాడు. ఇదే టైంలో ఆ ముగ్గురు కలిసి వెళ్ళి దొరయ్యని చంపేస్తారు. అండ్ చంపేసిన నెక్స్ట్ డే ఏం తెలియని వారికి మళ్ళీ వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గర పని చేసుకుంటూ ఉంటారు. ఓకే, అంతటితో క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. కానీ ఇదే టైంలో సేతుకు భయం వేసిద్ది. నేను కాదు కదా చంపింది, ఎవరు చంపారు అని తెలుసుకోవడానికి ట్రై చేస్తే రాయన్ అని తెలిసిపోద్ది. సేతు ఒకటే డిసైడ్ అవుతాడు, రాయన్ ఉంటే నా గ్యాంగ్లో ఉండాలి లేదా చచ్చిపోవాలి, అందుకని చెప్పి తను చంపడానికి ప్లాన్ చేస్తాడు. అట్ ది సేమ్ టైం రాయన్ సేతుని చంపడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు అనుకోకుండా ఒక ట్విస్ట్ ఎదురైద్ది. అది మీరు ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. కమింగ్ అప్ టు మెయిన్ లీడ్స్, ధనుష్ యాజ్ ఎ రాయన్ యాజ్ ఎ మస్తు పర్ఫార్మెన్స్ భయ్య. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది అండ్ యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ వల్ల ధనుష్ అండ్ అతని సిస్టర్కి ఎవరైతే చేశారో దుర్గా అండ్ సందీప్ కిషన్ బాగా చేశారు. ఎస్జే సూర్యకి మంచి పోర్షన్ ఉంది భయ్య ఇందులో. అండ్ ప్రకాష్ రాజు, అపర్ణ, వరలక్ష్మి, శరత్ కుమార్ క్యారెక్టర్స్కి అంతగా ఇంపాక్ట్ లేదు, కాకపోతే కెమెరా వర్క్ అనేది బాగా తీశారు భయ్య. అండ్ డైరెక్షన్ కూడా వెల్ గుడ్. యాక్షన్ సీన్స్, యాక్షన్ మిస్ అవ్వకూడదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అండ్ మీరు క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. క్లైమాక్స్లో ధనుష్ యొక్క క్యారెక్టరైజేషన్ అనేది చాలా బాగుంటుంది. ఒక సొంత తమ్ముడిని చంపడానికి ఎంత ఘోరమైన కారణం ఉంది అనేది తన ఒక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే అర్థమైపోద్ది మనందరికీ. ఫైనల్గా చెప్పేది ఏంటంటే బ్యాడ్ మూవీ కాదు, అలాగే గుడ్ మూవీ కూడా కాదు, కాకపోతే ఒక 1 టైం అనేది వాచ్ చేయొచ్చు. యాక్చువల్గా మన సినిమా స్టార్ స్టూడియో నుంచి ఈ సినిమాకి 2.5 స్టార్స్ అనేవి ఇవ్వచ్చు.